మరి రెగ్యులర్ బెయిల్ మరియు యాంటిసిపేటరీ బెయిల్ మధ్య తేడా ఏంటి అసలు? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి దాంట్లో మన పేరుండి మనం అరెస్ట్ అవుతాము అని ఒక యాంటిసిపేషన్ చేసినప్పుడు మనం కోర్టు ముందుకెళ్ళి నేను దీంట్లో ఈ అలిగేషన్ ద్వారా ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా నన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఐఎమ్ అప్రహెండింగ్ అన్ అరెస్ట్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను వీళ్ళు ఒక ఫాల్స్ కేసులో ఎరిగిచ్చారో లేకపోతే ఈ సెక్షన్స్ నాకు అట్రాక్ట్ అవ్వవు, దిస్ ఈస్ జస్ట్ టు అరెస్ట్ మీ అండ్ నాకు దీనివల్ల నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని మనం కోర్టుని కన్విన్స్ చేయగలిగితే కోర్ట్ విల్ గ్రాంట్ యూ అన్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ పోలీస్ విల్ నాట్ అరెస్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. వర్సెస్ మీరు ఏదన్నా కేసులో ఎరుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ కేసులో కానీ లేకపోతే ఒక ఫోర్జరీ కేసులో వేర్ ద అఫెన్స్ ఈజ్ మోర్ దాన్ 7 years, ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు మీరు వేసుకోవాల్సిన బెయిల్ రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ వేసుకొని ఈ కేసుకి మీకు సంబంధం లేదనేది ఏదైనా ప్రూవ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని కోర్టుని మీరు కన్విన్స్ చేయగలిగితే కోర్టు మిమ్మల్ని రిలీజ్ చేసి బెయిల్ మీద మిమ్మల్ని జైలు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో యాంటిసిపేటరీ ఈజ్ అరెస్ట్ రిక్వెస్టింగ్ ద కోర్ట్ నాట్ టు అరెస్ట్ అండ్ రెగ్యులర్ బెయిల్ ఈజ్ రిక్వెస్టింగ్ ద కోర్ట్ టు రిలీజ్ మీ ఆన్ ద బెయిల్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్.